మేడం చాలా దగ్గరగా జోగి రమేష్ గారి లిక్కర్ కేసుని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి మీరు, వన్ ఆఫ్ ద పర్సన్. ఎందుకంటే ఆ యాజిటేషన్ కానీ అన్నీ కూడా మీరు దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. అసలు నిజ నిజాలు ఏంటి మేడం? అసలు ఏం జరుగుతుంది? అసలు ఆ వాట్సాప్ చాట్ ఏంటి? అంటే జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాట్సాప్ చాట్ బయటకు లీక్ చేసి వీడియోలు కూడా తయారు చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు మేడం? సార్ ఇదంతా చూసుకుంటే కనుక ముందుగా ఫస్ట్ మీ అందరికీ కూడా నమస్కారం సార్. మీరు అడిగినట్లుగా జోగి రమేష్ గారి గురించి దగ్గరగా అంటే ఎప్పుడైతే ఆయన ఎక్సైజ్ అధికారులకి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మొన్న 13వ తారీఖు మేము అందరం కలిసి వెళ్ళడం జరిగింది. దానికి ముందుగా చెప్పుకుంటే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే అతి పెద్ద కుంభకోణం అండి ఇది. మన దేశంలోనే ఇప్పుడు చాలా మంది మేధావులు కూడా మాట్లాడారు, దీని గురించి డిబేట్లు పెడుతూ ఉన్నారు మరి పచ్చ మీడియా ఛానల్ వాళ్ళు. మరి మన దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. ఎందుకంటే ఢిల్లీలో కేవలం 2,000 కోట్ల లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పేసి అదో పెద్ద కుంభకోణంగా చూపించి ప్రభుత్వాలే మారినటువంటి పరిస్థితిలో మనం గతంలో చూసాం. దానికి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కానీ అలాగే కవిత గారిని కానీ ఏ విధంగా వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు ఏంటి అన్నది ప్రభుత్వాలు కూడా మారినటువంటి సందర్భం కూడా మనం చూసాం. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేకమైనటువంటి పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. మరి రీసెంట్గా చూసుకుంటే కనుక ఈ అతిపెద్ద కుంభకోణం ఈ 16 నెలలుగా 17 నెలలుగా దాదాపు 5,280 కోట్లకు పైగా ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కళ్ళ ఎదురుగా ప్రజలందరూ చూస్తున్నట్టుగానే బట్టబయలైనటువంటి పరిస్థితి కావచ్చు, ఇక్కడ ఇబ్రహీంపట్నం కావచ్చు. మరి ఇంత పెద్ద భారీ స్థాయిలో ఇంత అవినీతి ఇంత కుంభకోణం జరుగుతూ ఉంటే ఈరోజు దానికి సంబంధించినటువంటి పాత్రదారులు ఎవరైతే ఉన్నారో కట్టా సురేంద్ర నాయుడు గారు కావచ్చు, అలాగే జయచంద్రారెడ్డి గారు కావచ్చు, జనార్దన్ రావు గారు కావచ్చు. ఏమనగా ఉన్నటువంటి జనార్దన్ రావు గారు మరి అక్టోబర్ 6వ తారీఖున ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మొలకల చెరువులో అతి భారీ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కదా, పెద్ద పెద్ద పరిశ్రమలు నేను తీసుకొస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ కని. మరి అతి భారీ స్థాయిలో ఇది ఒక పెద్ద కుటీర పరిశ్రమ అనుకోవాలా, లేదంటే ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోవాలా, లేదంటే మరి ఎందుకంటే 5,280 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదండి. కాబట్టి మొలకల చెరువులో అంత పెద్ద కుంభకోణం బయటపడి ఈరోజు పాత్రదారులుగా ఉన్నటువంటి ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు ఇచ్చినటువంటి వీడియో అక్టోబర్ 6న ఆ రోజు చెప్పడం జరిగింది, నాకు హెల్త్ బాగాలేదు, నేను త్వరలోనే వస్తానని చెప్పేసి ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటే వీడియో తీసి పెట్టడం అంతా కూడా. ఆ వీడియో కూడా మీరు ఒకసారి గమనించండి. ఎలా ఉందంటే అదంతా ఒక కట్టుకథలాగా, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఎదురుకుండా పెట్టుకొని చదువుతున్నట్టుగా తనంతట తాను చెప్పింది కాకుండా, స్క్రిప్ట్ ఇస్తే ఇది ఫస్ట్ ప్లాన్ ఆఫ్ ఏ అని చెప్పేసి ఫస్ట్ ప్లాన్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చినట్టుగా అదేదో స్క్రిప్ట్ చదువుతున్నట్టుగా ఆయన మాట్లాడిన తీరుని బట్టి మన తర్వాత అక్టోబర్ 13 ఏదైతే మేము ఎక్సైజ్ అధికారులకి వినతి పత్రం మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ గారు తీసుకుని వెళ్ళి వాళ్ళకి వినతి పత్రం సమర్పించామో సెకండ్ వీడియో తీసుకోవడం జరిగింది. మరి దానికి ముందు కనుక మనం గమనిస్తే సౌత్ ఆఫ్రికా నుంచి ఆయన ఎయిర్పోర్ట్ సిటార్లు కస్టడీలోకి ఎయిర్పోర్ట్లోనే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పరిణామాలు ఒకసారి మీరు గమనించినట్లయితే ఆయన వచ్చిన విధానం కానీ ఎంత రిలాక్స్డ్గా, అంటే నేరం చేసిన వ్యక్తి లేదంటే ఎవరన్నా ఇప్పుడు ఒకసారి కస్టడీలోకి ఎవరన్నా అంటే ఆ ధైర్యం ఎలా ఉందంటే ఆయన చాలా క్యాజువల్గా నడుచుకుంటా నవ్వుకుంటా వస్తూ ఉంటే మరి సిట్ అధికారులు వీళ్ళందరూ కూడా అక్కడే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మనం వెలుగులోకి వచ్చింది ఏంటంటే వీడియో అనేది సెకండ్ వీడియో అక్టోబర్ 13న ఆ వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. అది మొత్తం కూడా సోషల్ మీడియా ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే పచ్చ మీడియాల ద్వారా ఒక వీడియోని బయటికి విడుదల చేయడం జరిగింది. మరి ఆ వీడియోలో ఏం చెప్పారు, దీని అంతటికీ కూడా కారణం జోగి రమేష్ గారు నాకు చెప్తే మేము చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా చెరువులో తంబళపల్లి నియోజకవర్గంలో పెడితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని మనం ఆయన పైన తీసుకురావచ్చు, ఆయన ఒక ముద్దాయిగా చూపించడానికి అవకాశం చెప్పేసి దీనికి అంతటికి కారణం జోగి రమేష్ గారే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము చేసాము, ఇప్పుడు కూడా చేస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది జనార్దన్ రావు గారు. మరి ఆ స్టేట్మెంట్ కనుక మీరు గమనించినట్లయితే ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చెప్పే విధానం కానీ ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే చాలా మందికి వస్తూ ఉన్నాయండి. ఎందుకంటే కస్టడీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఒక వీడియో తీసుకున్నాడంటే దానికి ముందు ముంబైలో నా ఫోన్ పోయిందని చెప్పేసినటువంటి వ్యక్తి మరి ఏ ఫోన్లో తను వీడియో తీయడం జరిగింది? మరి పోలీస్ అధికారుల చేతిలో ఉన్నటువంటి కస్టడీలో ఉన్న వ్యక్తిని వీడియో తీయాలంటే సరే పోలీస్ ఆఫీసర్స్ ఏమైనా తీసున్నారనుకుంటే మరి రిమాండ్ రిపోర్ట్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు జోగి రమేష్ గారు ఇందులో
మొత్తం కూడా సూత్రధారులు జోగి రమేష్ గారు అని కూడా ఎక్కడా చెప్పింది లేదు. కానీ వీడియోలో మటుకి చెప్పడం జరిగింది. ఫోన్ లేనప్పుడు వీడియో ఎవరు తీశారు? పోలీస్ అధికారులు ఏమైనా తీశారా? సరే పోలీస్ అధికారులు తీసుంటే మరి అది ఫస్ట్ ఎవరికి ప్రజెంట్ చేయాలి? కోర్టుకి ప్రజెంట్ చేయకుండా ఈ రోజు బయటికి పచ్చ మీడియాకి ఇచ్చారంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా తీసుకొస్తున్నటువంటి వ్యవహారం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి జోగి రమేష్ గారు తీశారు. ఇక్కడ జోగి రమేష్ గారు చేసిన తప్పల్లా ఏంటంటే ఈరోజు ఆయన ఇబ్రహీంపట్నంలో కళ్ళకు కట్టినట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా అక్కడ ఉన్నటువంటి భారీ స్థాయిలో లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో స్పిరిట్ బాటిల్స్ కానీ దానికి సంబంధించినటువంటి వేల లీటర్లో ఉన్నటువంటి స్పిరిట్ ని డబ్బాలతో సహా ఆయన వీడియో తీసి కుండ జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా చాలా వీడియో అనేది చాలా సంచలనంగా మారింది. మరి చెప్పిన వ్యక్తిని పట్టుకున్న బట్టబయలు చేసినట్టు వ్యక్తిని ఆల్రెడీ ఆయన పైన ఎప్పటి నుంచో కూడా కరకట్ట మేడం ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం మిమ్మల్ని అడగదలుచుకున్నాను మేడం. ఎవరైతే ముద్దాయి ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఇట్లాంటి క్రైమ్ చేసినప్పుడు దేశం వదిలి పారిపోతున్నారు. వాళ్ళేమో దేశంలోకి నేను వస్తున్నాను అని అన్నారు. ఇది ఎట్లా అసలు అవును అవును నేను అదే చెప్పాను. కోర్టుకు వచ్చేటప్పుడు కూడా చాలా సంతోషంగా ఇప్పుడు పోలీస్ కస్టడీకి వెళ్తున్నాం అంటే కొంచెం జంకు భయం ఇది ఉంటుంది. కానీ ఎవరైనా సరే తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, నేను వస్తున్నాను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పడం, వారం రోజులకే మళ్ళీ ఆయనంతటా ఆయన మరి ఎవరు పిలిపించారో దాని వెనకాల ఎవరు సపోర్ట్ ఉంటే ఆయన అంత ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్నారో ఆయన మొహంలో ఎక్కడా కూడా జంకు అనేది లేదు. తప్పు చేశామన్న ఫీలింగ్ కూడా లేదు. చాలా హ్యాపీగా నాకేదో కొండంత అండ ఉంది అన్న ఉద్దేశంతో ఆయన చెప్పడం ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో ఒక భాగంగా స్టెప్ 1 ఏం చేయాలి, స్టెప్ 2 ఏం చేయాలి, స్టెప్ 3 ఏంటనేది ఆ విధానంలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు ఇదంతా కూడా. మరి ఈ స్క్రిప్ట్ రెండోసారి వీడియో బయట పెట్టినప్పుడు కూడా జోగి రమేష్ గారు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే జోగి రమేష్ గారిని ఇప్పుడు దాకా మద్యం కుంభకోణం అని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న వైఎస్ భారతీయమ్మని కూడా ఒక కిందగా చూపించి అదే పచ్చ మీడియాలో చూపించి మళ్ళీ మనం అందరం కూడా దాని వ్యతిరేకత అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా వ్యతిరేక చూపించడం వల్ల మళ్ళీ దాన్ని కాదు వైఎస్ భారతమ్మ కాదు అనిల్ రెడ్డికి తల్లి అయినటువంటి తప్పుగా మేము చేసామని చెప్పేసి అంటే ఒక ప్రజల్లోకి ఒక ఏదైతే తప్పుడు ప్రోపగండా ఉంటుందో ఫస్ట్ అనేసేయాలి. వైఎస్ భారతి అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి అయినటువంటి వైఎస్ భారతమ్మగా మెన్షన్ చేసి వాళ్ళే మెన్షన్ చేస్తారు. వ్యతిరేకత వచ్చి మేము కేసులు గట్రా వెళ్ళినప్పుడు మళ్ళీ కాదు ఈ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కదా తప్పుడు సమాచారం అనేది. అదే విధంగా ఈ రోజు ఒక స్క్రిప్ట్ ప్రకారం జనార్దన్ రావు గారు జోగి రమేష్ గారు అని చెప్పేసి ఆయన్ని ఏదో విధంగా కక్షపూరితంగా ఇరికించాలి. ఈ మద్యం కుంభకోణంలో అందరినీ మనం ఇప్పుడు దాకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అందరినీ కూడా మనం తీసుకెళ్ళాం. ఇప్పుడు జోగి రమేష్ గారు ఒక్కలే మిగిలి ఉన్నారు. ఆయన కూడా మనం ఏదో విధంగా దీన్ని ఇరికించాలి. ఎందుకంటే ఆయనంతటా ఆయనే ఈ కుంభకోణాన్ని బయట పెట్టడం, చూపించడం, వీడియోలు చేయడం చేసి ఇన్వాల్వ్ అయ్యి అంత చేస్తున్నారు కాబట్టి ఆయన ఏదో విధంగా ఇరికించాలి ఆయన మీద అని చెప్పేసి ఈ రోజు రమేష్ గారు అని చెప్పారు. రేపు వచ్చేసి సీఎం రమేష్ గారు అని చెప్తారు. ఎందుకంటే వ్యతిరేకత వచ్చి కోర్టుల దాకా వెళ్ళినప్పుడు కోర్టు కూడా ముట్టికాయలు వేసినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే ఆ పొరపాటు సీఎం రమేష్ అనబోయి జోగి రమేష్ గారు అన్నామని నెక్స్ట్ స్క్రిప్ట్ వచ్చేది. అది ప్రజలందరికీ కూడా ఒక తప్పు అన్నతో పెట్టినటువంటి విద్య చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, ఆయన రాజకీయాల్లోకి వచ్చి 47 సంవత్సరాల నుంచి కూడా ఒక వెన్నతో పెట్టినటువంటి విద్యలాగా ప్రతి దాన్ని కూడా ఫస్ట్ ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకో విషయం సార్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కట్టా సురేంద్ర నాయుడు అనే వ్యక్తి దానికి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. అతని గురించి కనుక తెలుసుకుంటే మన లోకేష్ బాబు గారికి చిట్టినాయుడు అయినటువంటి లోకేష్ బాబు గారికి అతి సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తి అయిన కట్టా సురేంద్ర నాయుడు. మరి ఆయన హిస్టరీలోకి వెళ్తే కనుక 2006లో హత్య చేసినటువంటి వ్యక్తి, హత్య చేసి ఒక ముద్దాయిగా ఉండి జీవిత ఖైదీ అనుభవించినటువంటి వ్యక్తిని 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భిక్ష అని చెప్పేసి అటువంటి నేరస్తుల్ని హత్య చేసినటువంటి కూనికోర్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండి వ్యాపారాలు చేపిస్తా ఉన్నారు. అదొకటైతే మరి ఈరోజు మనం చూసుకున్నటువంటి నేరస్తులు కానీ హంతకులు కానీ వీళ్ళు కొమ్ము కాస్త వీళ్ళకి ఒక కొండంత అండగా ఈ ప్రభుత్వం నిలబడుతున్నారు అంటారు. ఇంకొక ఉదాహరణ వచ్చేసి మరి అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు హత్య చేయబడేటటువంటి నేరస్తుడికి పెరోల్ ఇచ్చిన సంఘటన కూడా మనందరం చూసాం. అంటే ఇది ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వం అంతా కూడా వీళ్ళు చేసేదంతా కూడా ముందుగానే ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే
జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నారో అప్పటి నుంచే నెక్స్ట్ రాబోయేది మనమే. ఎందుకంటే వీళ్ళకి ముందే తెలుసు ఇన్ఫర్మేషన్. మా ఈవీఎంల స్కామ్ ద్వారా కావచ్చు, మనం ఈసీని మేనేజ్ చేసేసి ఏదో విధంగా మన అధికారంలోకి వస్తామని చాలా కాన్ఫిడెంట్ గా అయితే ఉన్నారు. మరి అప్పటి నుంచే వీళ్ళు మద్యం కుంభకోణాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా తీసుకురావాలి. నెక్స్ట్ మన గవర్నమెంటే వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ మద్యపాన ఈ షాప్స్ అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయాలి. దీనికి అంతటికి కూడా ఒక సిండికేట్ గా ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలి. మన ఈ మద్య పరిశ్రమల కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 సంవత్సరాలు 45,000 కోట్లను మనం సంపాదించాలి. దాదాపు 30% కమిషను కరకట్ట కొంప ఏదైతే ఉందో, అక్రమంగా నిర్మించినటువంటి కరకట్ట కొంప ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పకడ్బందీగా నాయకులందరూ కూడా ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండంగానే ఒక అపోహను సృష్టించేసి, సార్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలో ఈ మద్యం షాపులు రన్ అవడం జరిగింది, మనందరం చూసాం కదా. అది కూడా మార్నింగ్ 10కి స్టార్ట్ అయితే నైట్ 9 తర్వాత మీకు కావాలన్నా కూడా చాలా స్ట్రిక్ట్ గా తీసుకురావడం జరిగింది. దాంట్లో కూడా స్కాన్ చేసి గతంలో బెల్ట్ షాప్స్ అనేవి లేకుండా చేశారు కదా సార్. బెల్ట్ షాప్స్ కానీ అట్లాగే మనకి ఇప్పుడు చక్కగా కూర్చొని తాగడానికి అంత కన్వీనియంట్ గా ఉన్నటువంటి అన్ని కూడా అరేంజ్మెంట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. గుడి అని లేదు, బడి అని లేదు, అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు, మద్యం షాపులు విచ్చలవిడితనంగా ఏ విధంగా దానికి సిండికేట్ గా ఏర్పడి ఏ విధంగా దాన్ని కూడా ఒక వేలం పాట కింద వేసి చేశారనేది మనందరం చూసాం. ఎందుకంటే ఈ కుంభకోణం చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. రేపు ఏదైనా తేడా వస్తే మళ్ళీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే కదా చేసింది, మరి ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది దాన్ని ముందుగానే జాగ్రత్త పడి ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఒక పకడ్బందీగా ఒక కుట్రపూరితగా దీనిపైన కొన్ని వేల కోట్లు సంపాదించాలి. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఈరోజు ప్రజలకు ఇస్తానన్నటువంటి హామీలను గంగలో కలిపేసి వీళ్ళు ఇష్టానుసారంగా కేవలం వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రోజు అధికారంలోకి వచ్చారన్నది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి జోగి రమేష్ గారి గురించి ఈ రోజు చాలా తప్పుడు ప్రచారాలుగా చాలా రకాల ప్రోపగండాను అయితే ప్రజల్లోకి తీసుకెళ్లిపోయి దీనికి అంతా సూత్రధారి జోగి రమేష్ గారు అని చెప్పడం జరిగింది. అసలు నిజంగా సూత్రధారులు ఎవరు అనేది ఖచ్చితంగా ఈ రోజు జోగి రమేష్ గారు చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది. ఆయన ఏమని, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇది వాళ్ళు వాడే మాట అండి. ప్రతిసారి హోమ్ మినిస్టర్ గారు కానీ వాళ్ళ నాయకులందరూ కూడా, పచ్చ మీడియా నాయకులందరూ కూడా మాట్లాడే వాళ్ళు ఏంటంటే, పచ్చ మీడియా కానీ పచ్చ నాయకులు కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే అని మాట్లాడుతూ ఉంటారు కదా. నిజంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయించి సూపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు రావాలి. ఇదే మాట జోగి రమేష్ గారు చెప్పడం జరిగింది. నిజంగా అవినీతికి పాల్పడలేదు అనుకుంటే కనుక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు? అదే విధంగా ఎందుకు ఈ అవినీతి కుంభకోణాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేది ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇంకొక విషయం, జోగి రమేష్ గారు ఏం చెప్పారు సార్, తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను సిద్ధంగా ఉన్నాను, అమ్మవారి విజయవాడ అమ్మవారి సాక్షి ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు కానీ లోకేష్ చెప్పి కూడా ఆయన అంత గట్టిగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మీరు నిజంగా అవినీతికి పాల్పడకుండా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిట్ ఇవన్నీ కూడా ఎవరు కావాలి? సిట్ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో, ఎవరు నడిపిస్తారో, ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది మనం దాదాపు ఈ 17-16 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి అటు నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యారా? ఛాలెంజ్ చేశారు కదా జోగి రమేష్ గారు. లేదు సార్, వాళ్ళు ఇలాంటి వాటికి ఎందుకు రెస్పాండ్ అవుతారు? దాన్ని మళ్ళీ ఏదో విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప. మరి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఫోన్ లో చాటింగ్ అని చెప్పేసాను సార్. ఈ ఫోన్ లో చాటింగ్ ఏ టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళకి ఏ వీడియోలు వాడి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తే ఒక ఏ వీడియోతో కారు కింద చనిపోయాడని చెప్పేసి, అలాగే ఏ వీడియోలతో మెడికల్ కాలేజీలు లేవని చెప్పేసి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటటువంటి పచ్చ నాయకులు మరి ఈ రోజు ఈ కేవలం వాట్సాప్ చాటింగ్ వాళ్ళు మాఫింగ్ చేయలేదనేది ఒక సందేహం కూడా కలుగుతా ఉంది. ఎందుకంటే ఎవరైనా చేయగలరు. నిజంగా చెప్తారు కదా జోగి రమేష్ గారు, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నా ఫోన్లు కూడా మీకు ఇస్తాను, అదంతా కూడా మీకు సంబంధించి ప్రతిదీ కూడా మీకు సమాచారం కావాలంటే ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర ఇస్తాను, ప్రమాణాలు చేస్తాను, అలాగే కూడా వేయండి అని చెప్పేసి, నేను అవినీతి
ఏ శిక్షకైనా మేము సిద్ధమని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చాలా గట్టిగా ఘంటాపదంగా చెప్పడం జరిగింది. మరి ఈ సవాల్ని తీసుకునే దమ్ము ధైర్యం మరి పచ్చనాయకులకు ఉందో లేదో తెలియదు కానీ ఎందుకంటే ఎవరు తప్పు చేశారు, ఎవరు అవినీతి చేశారు అనేది వాళ్ళకు మనస్సాక్షికి తెలుసు. కాబట్టి ఏదో బురద చల్లాలని చెప్పేసి ఏదో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో ఒక విధమైనటువంటి ఇప్పుడు దాకా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అవే కదా సార్. ఒకటా రెండా ఎన్ని మనకి. కాబట్టి ఇవన్నీ కూడా మాఫింగ్ చేసి వాళ్ళకి అనుకూలతగా చాటింగ్ చేశారు. ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతా ఉంది. నిన్న కూడా మేము వెళ్ళి కమిషనరేట్‌కి విజయవాడ కమిషనర్‌కి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వసంత కృష్ణ ప్రసాద్ గారు మైలవరం ఎమ్మెల్యే గారు ఆయన ఒక చాట్ల గురించి ప్రెజెంటేషన్ చెప్పడం, దాని గురించి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జోగి రమేష్ గారి గురించి తప్పుగా మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మాకు మనసుకు నొచ్చుకున్నాయి కాబట్టి నిజ నిజాలు బయటికి తీసుకురావాలి. కాబట్టి విజయవాడ కమిషనరేట్ కూడా మీకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న.